ఈ ఇంటి దగ్గర నెమల్ని పెంచుకుంటున్నారు అనుకుంటా, అది ఆ ఇంటి దగ్గరే ఉంటుంది. అది వీడియో తీస్తున్నంతసేపు అది ఒక్కసారి కూడా దాని రెక్కలు విప్పలేదు. ఇప్పుడు మనం శివుడి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి బీచ్ ఉండి ఎలా కనిపిస్తుందో లొకేషన్. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ శివ చాలా బాగున్నది చూడడానికి. అక్కడి నుంచి ఫోటో తీసుకుంటుంటే మామూలుగా రావడం లేదు. బ్యాక్ సైడ్ బీచ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వ్యూ. అది స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి బీచ్ వ్యూ చాలా బాగున్నది క్లియర్ స్కైతో. ఇక్కడ లోకల్స్ సముద్రంలో వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడి నుంచి లాగుతున్నారు. మనోడు డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ ఎదరు ఒకటి అయితే ఆ ఎదరు నుంచి ఒకరు లాగుతున్నారు. ఇక్కడ నీటిలో ఎక్కడొకతను ఉంటే అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అటు సైడ్ నుంచి లాగుతున్నారు. ఇక్కడ వేవ్స్ అయితే చాలా పెద్దవి వస్తున్నాయి. నేను తీస్తున్నప్పుడు మాత్రం రావడం లేదు, మిగతా టైంలో చాలా పెద్దవి వస్తున్నాయి. ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూర్ గా, ఆ క్లియర్ వాటర్ లో ఏమున్నదన్న క్లియర్ కనిపిస్తుంది మనకి. ఇది సడన్ గా ఒక్కోసారి చాలా ఫీల్ వచ్చేస్తున్నాయి ఈ వాటర్. వీళ్ళు అలా చాలా సేపు నుంచి లాగుతానే ఉన్నారు. ఫైనల్ గా దగ్గరికి అయితే వచ్చారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ వల్ల ఏమేమి పడ్డాయో అనేది. నేను ఇంకా చాలా పెద్ద పెద్ద చేపలు పడిపోతాయి అనుకున్నాను, అస్సలు పడలేదు. చాలా చిన్న చేపలు పడ్డాయి. అవన్నీ ఆల్మోస్ట్ పిల్ల సైజులోనే ఉన్నాయి. ఆ చిన్న చేపలతో పాటు వేస్ట్ చాలా ఎక్కువ వచ్చింది. ఇది చూడడానికి జెల్లీ ఫిష్ లో ఉంది, కాకపోతే ఇదేంటో నాకు కూడా తెలీదు. మీకు అదేంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడతో మన టూర్ వీడియోస్ అన్నీ సమాప్తం. ఇక్కడితో అయిపోయింది.